జాతక చక్రంలో మనకి 12 రాశులు 12 లగ్నాలుగా గుర్తిస్తారు. దీంట్లో 12 రాశులు 12 రకాలుగా ఫలితాలు ఉంటాయి. ఒకటి లగ్నము, 2 కుటుంబ స్థానము, వాక్ స్థానము అని, 3 సోదర స్థానం అని, 4 మాతృస్థానము, మిత్రస్థానము, వాహన స్థానము, అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా 4వ స్థానం మీద ఆధారపడి ఉంటాయి. దానివల్ల చాలా ఉపయోగపడేది అదొక కేంద్రం. పంచమ స్థానాన్ని బట్టి కూడా చదువు, పిల్లలు, కీర్తి ప్రతిష్టలు, అవార్డుకు సంబంధించిన స్థానం అది. అదే 6వ స్థానానికి సంబంధించి శత్రు, రోగ, మేనమామలు ఇవన్నీకి సంబంధించిన ఆ స్థానం ఉంటుంది. 7వ స్థానం వచ్చి కళత్ర స్థానము, కళత్రము వివాహము, వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్సు, మృత్యు, ఇంకా ఎన్నో ఇతర వ్యక్తులతో పరిచయం సంబంధించి కానీ వ్యాపార లావాదేవీలకు అన్నింటికి వస్తుంది. అష్టమ స్థానం అనేది ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. వారసత్వం నుంచి రావాల్సిన ఆస్తులు అవన్నీ కూడా సంక్రమిస్తాయి. 9వ స్థానం వచ్చి ఉదాహరణకి 9 పితృస్థానం, తండ్రికి సంబంధించిన స్థానం. 10వ స్థానం రాజ్యస్థానం. జన్మించిన వ్యక్తి అతను ఎటువంటి ప్రొఫెషన్, ఎటువంటి వ్యాపారం, ఏం చేస్తాడు, చేయగలడా లేదా, ఆ గ్రహం ఆ స్థానాధిపతి బలంగా ఉందా లేదా అని తెలియపరిచేది రాజ్యస్థానాధిపతి. అదే 11 అది లాభస్థానం. మనకి లాభాలు ఏ విధంగా వస్తాయి, వివాహ దాంపత్య జీవితం నిలబడుతుందా లేదా, ఇటువంటివన్నీ చూసేదానికి 11వ స్థానాన్ని కూడా చూడవలసిన పరిస్థితి ఉంటుంది. 12వ స్థానం వ్యయస్థానం. ఈ వ్యయస్థానం అంటే ఖర్చులు, వ్యయము, దరిద్రము, స్థిరాస్తులన్నీ నష్టపోవటం ఇవన్నీ ఉంటాయి. కొన్ని విషయాల్లో కూడా అక్కడ కూడా శుభం ఉంటుంది గ్రహాల పొజిషన్ బట్టి. ఒకటి లగ్నం తీసుకుంటే, ఒక లగ్నాధిపతి ఎప్పుడైతే బలంగా ఉండి కేంద్ర కోణాల్లో ఎక్కడైనా శుభంగా ఉంటే దానికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆ జాతకుడికి జీవితాంతం చాలా అన్ని విధాల ఆనందంగాను, సాఫీగా, ఇబ్బందులు లేకుండా జీవితం తప్పకుండా ముందుకు నడుస్తుంది. అదే కనుక లగ్నాధిపతి ఇక్కడ దుస్థానాలు అని చెప్పిన చోట 6, 8, 12 స్థానాల్లో ఉంటే ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క రకమైన ఫలితం ఉండి అతని కష్టాలను అనుభవించాలి. 6వ స్థానంలో లగ్నాధిపతి ఉంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. అదే కనుక రోగం ఉంటుంది, సమస్యలతో ఉంటుంది. ఎటువంటి సమస్యలు అంటే అది మారుతుంది. పుట్టిన తర్వాత అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి ఇంకా మార్పు చేసుకోవటం అనేది కష్టం. ఒక జన్మతః పుట్టిన జాతకం అలాగే ఉంటుంది ఫిక్స్డ్గా. కాకపోతే మనం పుణ్యం సంపాదించుకుని ఏదైనా మార్చుకోవాలి. లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉంటే ఆ విధంగా, లగ్నాధిపతి 12వ స్థానంలో 8వ స్థానంలో కనుక ఉంటే, 8వ స్థానంలో ఉండటం వల్ల అది చూడగానే ఈ జాతకుడు చాలా కష్టాలు పడతాడు. కష్టాలు పుట్టినప్పటి నుంచి చివరిదాకా వీడి కష్టాల్లో ఉన్నాడని ఒకటి ఉంది. కొన్ని విషయాల్లో లాభం కూడా ఉండొచ్చు. అష్టమ స్థానం వల్ల కష్టాలు ఎక్కువ ఉంటాయి. 12వ స్థానంలో లగ్నాధిపతి ఉంటే కూడా దేనికి ఉపయోగం లేదు. లగ్నాధిపతి ఇంపార్టెంట్గా స్ట్రాంగ్గా ఉండాలి. కేంద్రాలు, కోణాలు. కేంద్రాలు అంటే 1, 4, 7, 10 స్థానాల్లో కనుక లగ్నాధిపతి ఉంటే వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది. శుభగ్రహాలు చూడాలి దాన్ని. అదేవిధంగా కోణాలు, లక్ష్మీ స్థానాలు అని చెప్పి 5, 9, 1, 5, 9 ఈ స్థానాల్లో కూడా ఒక లగ్నాధిపతి ఉన్నా కూడా చాలా మంచిది. ఇక్కడ మనకి దుస్థానములు అని ఉన్నాయి. దుస్థానములు అంటే 6, 8, 12 స్థానాలే ముఖ్యంగా దుస్థానాల కింద గుర్తించాలి, శాస్త్ర ప్రకారం ఉంది. ఇక్కడ 3, 6, 8, 11, 12 స్థానాల్లో కూడా కొంతవరకు ఉంది. కాకపోతే దుస్థానాలలో గ్రహాలు, ఇప్పుడు ఒక గ్రహం 8వ స్థానం అంటే అష్టమ స్థానంలో కనుక గురుడు ఉంటే కూడా ఆ స్థానానికి ఆకస్మికంగా ధనలాభం వస్తుంది. కొంతమందికి వారసత్వంగా
రావాల్సిన ఆస్తులు ఉంటాయి. అవన్నీ ఎక్కడ చూడాలి? 8వ స్థానంలో కనుక శుభంగా గ్రహాలు ఉండాలి. ఇక్కడ లగ్నాధిపతి అని కాదు, శుభంగా గ్రహం ఉండి పిత్రార్జితము, తాతల నుంచి వచ్చే ఆస్తులు, వంశపారంగా వచ్చిన వారసత్వం ఆస్తులు కూడా అన్నీ కూడా రావాలంటే అష్టమ స్థానం చాలా శుభంగా ఉండాలి. దానివల్ల తప్పకుండా వస్తాయి. ఇంకా అదృష్టం, లాటరీస్ తగులుతాయి చూడండి. ధనం, ఆకస్మికంగా ధనం రావటం అంటే లాటరీస్ కానీ ఇవన్నీ కొట్టడానికి కూడా 8వ స్థానం దుస్థానం అయినా కూడా అదృష్టం లాటరీ రూపంలో వస్తుంది. ఏదో విధమైనటువంటి ఆకస్మికంగా ధనలాభం వచ్చి, అది తండ్రి, అది వారసత్వం కావచ్చు, లాటరీ రూపంలో కావచ్చు, ఏదో అదృష్టం ఏ రూపంలో అయినా రావచ్చి మనకి ధనం కలిసి వస్తుంది అనమాట. వారసత్వం ఆస్తులు వస్తాయి. షష్ఠ స్థానంలో కనుక దుస్థానం కదా, అక్కడ ఆ స్థానానికి ఇచ్చే ఫలితం ఏంటంటే ఆరోగ్య సమస్యలు, శత్రువులు. ఎప్పటికీ శత్రువులు ఉండడానికి కారణం షష్ఠ స్థానం శుభంగా లేకపోవటం. దుస్థానం అయినా కూడా శుభగ్రహాలుండి కొంచెం అనుకూలిస్తే అది కూడా దప్పుతుంది. ఇక్కడ అది ఒక పెద్ద సమస్య. అష్టమ స్థానం వల్ల మృత్యు భయం కూడా కలుగుతుంది. మృత్యు భయం ఎందుకంటే మారక స్థానం 2, 7 మారక స్థానాలు. కానీ అష్టమ స్థానం కూడా బలంగా శుభంగా ఉంటే వాళ్ళ ఆయుర్దాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అష్టమ స్థానం వల్ల మృత్యు భయం ఉంటుంది. తర్వాత 3, 6, 11, 12 ఈ 3వ స్థానం అంటే సోదర స్థానం. అది దాన్ని కూడా దుస్థానంగా కొంతమంది చూస్తారు, కానీ అది కాదు. 3వ స్థానం వీరత్వం, మంచి చాకచక్యంగా విజయం సాధించడానికి ఇవన్నిట్లు కూడా ఉపయోగపడే స్థానం అది. 11వ స్థానం వచ్చే లాభాలు, మనకు వచ్చే లాభాల గురించి తెలియపరిచేది. ఎటువంటి లాభాలు వస్తాయి, ఎటువంటి సంపాదన వస్తుంది, ఎక్కడి నుంచి ధనలాభ యోగం ఉంది, ఇవన్నీ చూసేదానికి 11వ స్థానం అనమాట. అదేవిధంగా 12వ స్థానం, ఒక గ్రహం 12వ స్థానంలో ఉంటే అది వ్యయము, దరిద్రము, స్థిరాస్తుల నష్టము, ధన వ్యయం ఉన్నా కూడా కొంతమంది విదేశాలకు వెళ్ళి లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి బతుకుతో అక్కడ జీవనం చేస్తూ సంపాదించడం కూడా వస్తుంది. అక్కడ గ్రహాల పొజిషన్ బట్టి. కాకపోతే 6, 8, 12 స్థానాలు దుస్థానాలుగా నిర్ణయించారు. దాని ప్రకారం అది ఫలితాలు ఉంటాయి. ఇక్కడ శత్రుస్థానం అనేది 6వ స్థానంలో ఉంటుంది. వ్యయ స్థానం అంటే ఖర్చు, దరిద్రం, ఇవన్నీ జనరల్గా అవి ఉంటాయి. ఇంకా 8వ స్థానాన్ని తీసుకున్నప్పుడు చెప్పలేనంత అదృష్టం ఉంటుంది. అదే అష్టమ స్థానంలో కొన్ని శుభగ్రహాలు ఉంటే పెద్ద పెద్ద ఉన్నతమైన పదవులు కూడా వస్తాయి. దుస్థానం అయినా శుభగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం, నీచభంగ రాజయోగం అని ఒకటి ఉంటుంది. 6, 8, 12 స్థానాల్లో ఒకరి స్థానాల్లో ఒకరుంటే అది కూడా రాజయోగంగా వస్తుంది. ఇవి వేరే ప్లేస్లో కాకుండా 6వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి కలిసి 12లో ఉన్నా 8లో ఉన్నా ఇది ఒక రాజయోగం. ఇవి దుస్థానాలు చెడు గ్రహాలైనా కూడా, చెడు స్థానాలైనా కూడా ఇవి రాజయోగాన్ని ఇచ్చి జీవితాన్ని మారుస్తాయన్నమాట. ఇవి కూడా చాలా గొప్ప యోగాలు. ఇది ఆ స్థితి ఉంది. 6, 8, 12 స్థానాలు ముగ్గురు కలిసి ఈ 3 స్థానాల్లో ఎక్కడ కలిసినా, వేరే ప్లేసుల్లో రాశుల్లో ఎక్కడ కలిసినా కూడా చాలా గొప్పది. 8వ స్థానంలో 12 పరివర్తన యోగం కూడా ఉంటుంది. ఒకరి స్థానంలోకి ఒకరు మారిన, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న, 12, 6 స్థానాధిపతులు 8వ స్థానంలో కలిసి ఉన్న, లేదా 12వ స్థానంలో కలిసి ఉన్న, 6వ స్థానంలో కలిసి ఉన్న, ఎక్కడైనా కూడా ఇది ఒక రాజయోగం లాంటిది. దీనివల్ల కూడా పదవులు ఉంటాయి, ఉన్నతమైన పదవులు సాధిస్తారు. అదే 12వ స్థానంలో 6, 8 అధిపతులు కలిసి కూడా ఉన్నా కూడా అది కూడా యోగం ఇస్తుంది. కానీ దుస్థానాధిపతులు దుస్థానాల్లో ఉంటేనే యోగం కూడా ఉంటుంది. అది ఎందుకంటే అదొక మంచి గొప్ప రాజయోగం అది. అందువల్ల అదృష్టం 8వ స్థానాన్ని తీసుకున్నా కూడా అక్కడ గ్రహం ఉన్నా కూడా ఆకస్మిక ధనలాభము, లాటరీ సంపాదన రావచ్చు, వారసత్వ ఆస్తులు రావచ్చు, ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఓన్లీ షష్ఠ స్థానం మాత్రం కొంచెం శత్రువులు కలిగిస్తుంది. శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉండాలి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి, రోగం ఉంటుంది, రోగం వల్ల కూడా బాధలు కలుగుతూ ఉంటాయి. వ్యయ స్థానం వల్ల
వ్యయం అయిపోతూ ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది, స్థిరాస్తులు నష్టం వస్తాయి, ధన వ్యయం అవుతుంది. ఇవన్నీ కూడా జాతకంలో ఏ స్థానాలు ఉంటాయి, అన్నీ కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. కానీ దుస్థానాలు కూడా రాజయోగాలను ఇస్తాయి. దుస్థానాలు అనేవి ఇవి తెలుసుకున్నాం. తర్వాత సబ్జెక్ట్ని కూడా తెలుసుకుందాం.